విజయవాడలోని ఒక సంచలనమైన సంఘటన. ఈ సంఘటనలోని దగ్గరగా ఒక 10 మంది దాకా బాధితులున్నారు. ఈ బాధితులు కూడాను కొంతమంది బయటికి చెప్పలేకపోతున్నారన్నమాట. అంత దారుణమైన సంఘటన జరిగింది. దీంట్లో ఇద్దరైతే బయటకొచ్చి పోలీసుల దగ్గరికెళ్తే, ఈ పోలీసులందరూ కూడా వాళ్ళ మీద ఎంక్వైరీ పెడితే ఇదంతా కూడా మ్యాటర్ బయటకొచ్చింది. అసలు ఏం జరిగింది విజయవాడలోని? ఎందుకంటే విజయవాడ అంటేనే మన ఆంధ్రప్రదేశ్‌కి మధ్యగా ఉన్న ఒక స్మార్ట్ సిటీ అది. ఆ విజయవాడలో చాలా మంది రాజకీయ నాయకులు, అదేవిధంగా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా విజయవాడలో ఉంటూ ఉంటారు. మరి అటువంటి విజయవాడలోని ఏం జరిగిందనే విషయాలు ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ ప్రతిదీ చెప్తా మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే ఈ మధ్య కాలంలోని చాలా మంది ఫ్రాడ్ చేస్తా ఉన్నారన్నమాట. ఎలాగా దొంగ అధికారులని పేర్లు చెప్పుకొని ఫ్రాడ్ చేస్తా ఉన్నారు. నకిలీ అధికారులన్నమాట. సో ఇదే క్రమంలోని ఒక అనీస అధికారి అని చెప్పేసి అంటే ఏసీపీ అధికారి అని చెప్పేసి ఫోన్ చేసి కొంతమంది ప్రభుత్వ అధికారులకే మాట. ప్రభుత్వ అధికారులకి ఫోన్ చేసి, "మీరు బాగా అవినీతికి పాల్పడతా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. మీ డేటా అంతా కూడా మా దగ్గరకొచ్చింది. మేమిప్పుడు మీ మీద రైడ్ చేస్తాం. మీరు రెడీగా ఉండండి" అని చెప్పేసి ఒక వ్యక్తి ఫోన్ చేశాడంట. ఫోన్ చేసేటప్పటికి అడిలిపోయి నిజంగానే ఆళ్ళు అవినీతికి పాల్పడితే గనక నిజంగానే భయపడతారు కదా! భయపడిన వెంటనే కొంతమందైతే లక్షల్లో వాళ్ళకి ఇచ్చుకున్నారంట. మీ మీద కేస్ పెట్టం. కేస్ పెట్టనందుకు ఉన్నాడంటే మాకు డబ్బులు పంపించండి ఆ ఫోన్‌లో అంటే ఇమ్మీడియేట్‌లీగా టెన్షన్ పడిపోయి డబ్బులు పంపించారు. ఇలాగ చాలామంది లక్షల్లో పంపించారు. దగ్గర ₹1,00,00,000 దాకా సంపాదించినటువంటి ఆ వ్యక్తి. సో, దీని మీదయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఎందుకంటే అధికారులు ఈ విధంగా భయపడిపోయి ఇవ్వడం ఏంటి? అధికారులు నిజంగానే అవినీతి చేస్తేనే కదా ఇలా ఇస్తారు అని చెప్పే విధంగా అయితే ప్రతి ఒక్కరు కూడా చర్చించుకుంటా ఉన్నారు. సో, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే గనక ఎవరైతే అధికారి మాట్లాడాడో ఆ అధికారి ఫోన్ మాట్లాడుతున్నప్పుడు మీరు అవినీతికి బాగా పాల్పడ్డారని బెదిరించినప్పుడు ఆ అధికారి బెదిరిపోయి దగ్గరగా 2,50,000 అతనికి పంపించాడంట. ఈ 2,50,000 పంపించిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఈ అధికారికి డౌట్ వచ్చిందంట. అసలు ఇతను ఫోన్ చేశాడు కదా! ఇతను ఫోన్ నంబర్ ఏంటి అనే విషయం ప్రతిదీ కూడా ఎంక్వైరీ చేస్తే ఇది ఫేక్ కాల్ అని చెప్పేసి అప్పుడు తెలిసింది. అతను నేరుగా ఎళ్లి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడు. సో, దాన్ని పక్కన పెడితే ఇంకో అధికారి ఉన్నాడన్నమాట. ఆయన దగ్గర ఒక 10, 15 రోజుల్లో రిటైర్మెంట్ అయిపోయే దగ్గరికి పడ్డాడు. సో, అటువంటి వ్యక్తికి కూడా ఇతను ఫోన్ చేసి, "సార్ మీరు బాగా అవినీతికి పాల్పడ్డారు. మీ సర్వీస్‌లోని ఎంతైతే మీరు సంపాదించారో ఆ డబ్బంతా కూడా మేము తీసుకెళ్ళిపోతాం. ఈ అవినీతి సొమ్ము మీ దగ్గర ఉంచము మేము. నేను ఏసీపీ అధికారిని మాట్లాడుతున్నాను. మీ ఇంటికి దాడి చేస్తాకు వస్తాను మీ మీద" అని చెప్పి అనగానే ఇమ్మీడియేట్‌లీగా అతను కూడా కొన్ని లక్షలైతే అతనికి ట్రాన్స్‌ఫర్ చేసాడంట. నాకు డబ్బులిస్తే మీ మీద కేస్ పెట్టననేదోడికి. చూడండి ఒకసారి. అంటే ఈళ్ళు అవినీతికి పాల్పడ్డారనే కదా! పాల్పడితేనే కదా ఇలాగ డబ్బులు పంపిస్తారు. ఎప్పుడైతే ఇలాగ డబ్బులు పంపించాడో అతనైతే ఎస్కేప్ అయిపోయాడు. అతను నంబర్ కూడా బ్లాక్ చేసాడు. బ్లాక్ చేసిన తర్వాత కొన్ని రోజులు పోయిన తర్వాత ఎందుకంటే లక్షలు పంపించాడు. 1000, 2000 కాదు కదా! ఇలా పంపించేటప్పటికి ఇతను లక్షలు పంపించిన ఈ అధికారి డౌటొచ్చిందన్నమాట ఈ అధికారికి. అసలు ఏంటి నిజంగానే ఏసీబీ అధికారులు మనకు ఫోన్ చేశారంటారా? నిజంగానే ఆళ్ళేనంటావా? అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ కాల్ అని తెలిసిందన్నమాట. ఇక్కడ 2 కేసులు చూసారా? ఇతను కూడా పోలీస్ స్టేషన్‌కెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేశాడంట. ఎప్పుడైతే ఇలా కంప్లెయింట్ చేశాడో పోలీసులు రంగంలో దిగారు. రంగంలో దిగి ఆ నంబర్ ఏదైతే ఉందో ఆ నంబర్ మొత్తం అంతా కూడా ఎంక్వైరీ చేస్తే ఇద్దరు అధికారులు కూడాను అదే నంబర్ నుంచి ఫోన్ కాల్స్ వచ్చాయంట. అది కూడా వేరే వేరే లొకేషన్ నుంచి. ఆ లొకేషన్ ఒకటేమో అనంతపురం ఒకసారి చూపించిందంట. ఇంకోసారేమో ఈ గుంటూరు సైడ్ ఎక్కడో చూపించిందంట. అంటే ఒకే నంబర్ నుంచి వేరే వేరే లొకేషన్‌లోని వీళ్ళని బెదిరించడం జరిగింది. సో, వీళ్ళే కాకుండా వీళ్ళకంటే ముందు కొంతమంది అధికారులు ఇదే విధంగా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి కొన్ని లక్షల్లో మొత్తం అంతా కూడా దోచుకున్నాడంట. సో, వాళ్ళందరూ కూడా పరువు పోతుందని చెప్పేసి బయటికి ఎక్కడ చెప్పలేదంట. చాలా మంది సైలెంట్‌గానే ఉన్నారంట. సో, చూసారు కదా! అంటే వాళ్ళు నిజంగానే అవినీతి చేసుంటారు కాబట్టే అధికారులు సైలెంట్‌గా ఉన్నారు. లేని పక్షంలోనే 100% ఇలా నాకు అన్యాయం జరిగింది, డబ్బులు దెబ్బని చెప్పేసి 100% పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ చేస్తారు కదా! చేయలేదంటే అర్థం ఏంటి? వాళ్ళు 100% వాళ్ళు అవినీతికి పాల్పడే ఉంటారు. అందుకనే వాళ్ళు సైలెంట్ అయిపోయారన్నమాట. సో, ఇప్పుడు ఈ విషయం మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చనీయాంశమైంది. ప్రతి ఒక్కరు చర్చించుకుంటా ఉన్నారన్నమాట. సో, ఈ విధంగా అయితే ఫేక్ కాల్స్ చేసి బురిడీ కొట్టి చాలా మంది అవినీతి పరుల దగ్గర డబ్బులు దెబ్బేస్తా ఉన్నారు చాలా మంది అని చెప్పి. సో, ఇటువంటి సంఘటనే అంతకుముందు ఒకసారి మీకు చెప్పాను. అనంతపురంలోని ఒక ఎంఆర్ఓకి సంబంధించిన విషయం. అదేంటంటే ఒక ₹1,00,00,000 దగ్గరగాను ఇలాగ నేను ప్రభుత్వ అధికారిని, సీబీ అధికారిని నీ మీద ఇలాగ రైడ్ చేస్తాం అది అంటే అతను బెదిరిపోయి దగ్గర ₹1,00,00,000 దాకా అయితే అతనికి ట్రాన్స్‌ఫర్ చేసినట్టుగా అయితే అప్పట్లో వార్తలొచ్చాయి. వార్తలొచ్చినాయి. ఆ విషయం నేను వీడియో కూడా చేశా. సో, మళ్ళీ ఇప్పుడు ఇదే రిపీట్ అయింది. మన విజయవాడలో రిపీట్ అయిందన్నమాట. అంటే ఫేక్ అధికారులు వీళ్ళు పసిగట్టారన్నమాట. ఎవరైతే అవినీతికి బాగా పాల్పడతా ఉన్నారో
వాళ్ళని చాలామంది ప్రజల్లోనే కొంతమంది పసిగట్టి ఈ రకంగా బెదిరిస్తే మనకు డబ్బులు ఇచ్చేస్తారని చెప్పేసి ఈ రకంగా బెదిరింపులు మొదలెట్టారన్నమాట. వాళ్ళు ఎలా అయితే ప్లానింగ్ ఏసారో అలాగే ఈళ్ళు డబ్బులు ఇవ్వడం మొదలెట్టారు. ఎందుకంటే ఫోను చేసిన వ్యక్తి నిజంగానే ఏసీబీకి సంబంధించిన వ్యక్తా? కాదా? అని ఈళ్ళు నిర్ణయించుకోలేరు కదా! ఒకవేళ అడ్డం తిరిగితే గనక నిజంగానే మా మీద కేస్ పెడతాడేమో అని చెప్పి భయభ్రాంతులకు గురవుతున్నారు. సో, అలా ఎందుకులే బాబు అని చెప్పి డబ్బులు పంపించేస్తా ఉన్నారు. ఎప్పుడైతే డబ్బులు పంపించేస్తున్నారో, ఎప్పుడైతే నకిలీ అని తెలుస్తోందో పోలీస్ స్టేషన్‌కెళ్తా ఉన్నారు. చుట్టూ తిరిగి ఏదేమైనా గాని అతను అవినీతి చేసినట్లే గదా! అవినీతి చేయకపోతే గనుక డబ్బులెందుకు ఇస్తాడు? వచ్చి రైట్ జేసుకోమని చెప్పొచ్చు కదా! మీరు నిజంగానే అవినీతికి పాల్పడకపోతే గనక రైట్ జేసుకోమని చెప్పాలి. అంతేగాని డబ్బులు పంపించేసి తర్వాత మేము మోసపోయామని జెప్పి ఎవరికీ చెప్పుకోకుండా మీరు సైలెంట్‌గా ఉండడం వల్ల ఏ ఉపయోగం లేదు. ఇంకా ఇటువంటి వ్యక్తులు పుడతారు ఇంకాను. చాలామంది. ఇలాగే అవినీతికి పాల్పడిన వ్యక్తులకి ఫోన్లు చేసి బెదిరించి ఎందుకంటే మీ దగ్గర పక్కా ప్రూఫ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి. మీరు ఎంతెంత అవినీతికి పాల్పడుతున్నారనే విషయాలు ప్రతిది కూడా వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ ఉంటాయి. ఎందుకంటే అవినీతికి పాల్పడినప్పుడు మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే స్టాఫ్ ఉంటారో ఉద్యోగస్తులు వాళ్ళే ఇన్ఫర్మేషన్ చెప్తారన్నమాట. మా సార్ ఇంతంత డబ్బులు తీసుకుంటా ఉన్నాడు. పలానా వాళ్ళ దగ్గర ఇంతంత కమిషన్ తీసుకుంటా ఉన్నాడని. సో ప్రతిదీ ప్రూఫ్స్ ఆళ్ళ దగ్గరికి ఎళ్తది. డబ్బంతా కూడా మీ దగ్గర ఉందని తెలుస్తది కాబట్టి మీకు 100% ఫోన్ చేస్తారాళ్ళు. సో మీకే ఎందుకు ఫోన్ చేస్తారు వాళ్ళు? మిగతా వ్యక్తులకి ఫోన్ చేయాలి కదా! ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకే ఫోన్ చేస్తారన్నమాట. సో, ఇదే కాకుండాను తస్మాత్ జాగ్రత్త ప్రజలకు కూడా నేను ఈ విధంగా అయితే అందరూ కూడా అలర్ట్ చేస్తా ఉన్నాను. ఇటువంటి ఫేక్ వ్యక్తులు కూడా చాలా మందికి ఫోన్ చేసి, "మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము. మేము ఇలాగ డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాము. మీరు ఇలా తప్పులు చేశారు. మీరు పలానా మీ అబ్బాయి పలానా ప్లేస్‌లోనే పలానా లేడీస్‌ని పట్టుకున్నాడు. అక్కడ అరెస్ట్ చేసి ఉంచాము" అని చెప్పేసి ఈ విధంగా అయితే ఫ్రాడ్‌గా చెప్తా ఉంటారు. కొంతమంది నమ్మేస్తా ఉంటారు. మా అబ్బాయి నిజంగానే బయటికెళ్ళాడు కదా! అక్కడ ఏం చేశాడు అనే విధంగా అయితే భయపడిపోయి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇచ్చేస్తా ఉంటారన్నమాట. సో, ఇది కూడా ఫ్రాడ్ కాల్స్ ఏవైతే ఉంటాయో ఫ్రాడ్ కాల్స్ నుంచి దూరంగా ఉండాలి. ఇప్పుడు ఈ అవినీతి అధికారుల మీద ఇతను ఫ్రాడ్ చేసి తీసుకున్నాడంటే వాళ్ళ అవినీతి అధికారులు కాబట్టి అది ఓకే. వాళ్ళ డబ్బు కాదు కాబట్టి ఎళ్ళిపోయింది కాబట్టి అక్కడితో ఓకే. కానీ నిజంగానే ప్రజలు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు ఈ విధంగా వచ్చి ఫేక్ వ్యక్తులు వచ్చి అర్ధాంతరంగా అయితే డబ్బులు పట్టుకుపోతే మాత్రం కరెక్ట్ కాదు. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా ఉండాలి. ఇటువంటి ఫేక్ వ్యక్తుల నుంచి అలర్ట్‌గా ఉండాలి. ఒకవేళ మీకు ఫోన్ కాల్స్ వస్తే గనక వాళ్ళని మాటలో దింపండి. ఏ విధంగా మాటలో దింపాలి మీరు? వాళ్ళతో చక్కగా మాట్లాడండి. అదే క్షణంలో వాళ్ళతో మీరు ఫ్రెండ్‌షిప్ చేసుకోండి. ఫ్రెండ్‌షిప్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుతూ వాళ్ళతో వాళ్ళ యొక్క ఏ అయితే విషయాలున్నాయో ఆ విషయాలన్నీ కూడా కొద్ది కొద్దిగా లాగుతూ ఉండండి. మీరు మాట్లాడినప్పుడు వాళ్ళ యొక్క మాటల్లో పొంతన మీకు అర్థమైపోద్దన్నమాట. ఒక రియల్ అధికారి అయితే గనక నిజంగాను ఒక రియల్ అధికారి అయితే ప్రభుత్వ అధికారి మాటలు ఎలా ఉంటాయి? ఫేక్ అధికారి అయితే మాటలు ఎలా ఉంటాయో మీరు గమనించాలన్నమాట. ఈ మాటల్లో పెట్టి సరదాగా ఫ్రెండ్‌షిప్ చేసుకొని అప్పటికప్పుడు సరే సార్ మీకిస్తాను ఎంతంటే దానికేముంది సార్ అని చెప్పి ఆ విధంగా మాట్లాడుతూ అతను ఫేకా? రియలా? అని చెప్పి మీరు కనుక్కోవాలక్కడ. మీకు ఆ విధంగా మీరు గమనిస్తే గనక ఫేకా? రియల్ అని తెలిసిపోద్దన్నమాట. ఆ విధంగా మీరు చేస్తే గనక దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. అదే విధంగా ప్రజలైతే గనక ఇటువంటి ఫేక్ కాల్స్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వ్యక్తి యొక్క డీటెయిల్స్ మీరు కనుక్కోవాలి. ఎందుకంటే మీరు ప్రజలు భయపడిన అవసరం లేదు కదా! చాలా మంది ఫోన్ చేసి అది జరిగింది, ఇది జరిగింది అని భయపెడతా ఉంటారు. కానీ ప్రజలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో భయపడే అవకాశమే ఉండకూడదు. ఎందుకంటే మీరు ప్రజలు మీరేమైనా ప్రభుత్వ ఉద్యోగస్తులు కాదు కదా! మీరేమైనా కుట్రలు అదేవిధంగా అవినీతులు చేయరు కదా! అటువంటప్పుడు మీరెందుకు భయపడాలి? ఒకవేళ ఎవరైనా తప్పు చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే గనక నిజంగా మీ వ్యక్తి ఎవరైనా తప్పు చేస్తే గనక చట్ట ప్రకారంగా వాళ్ళు శిక్షిస్తారు. చట్ట ప్రకారంగా మీరు ఎళ్ళండి. న్యాయంగా ఎళ్ళండి. అక్కడ కోర్ట్‌లో కేసేయండి. కోర్ట్‌లో కేసేసిన తర్వాత మీ వ్యక్తికి తప్పు లేకపోతే వచ్చేస్తాడు. దానికేముంది? కానీ పోలీసులు ఎప్పుడు కూడా ఈ విధంగా ఫోన్ చేయరు. మీ వ్యక్తిని మేము అరెస్ట్ చేసాం. మేము పోలీసులమి. మీరు డబ్బులిస్తే గనక వదిలేస్తాం అని చెప్పేసి పోలీసులు ఎప్పుడు కూడాను ఈ విధంగా మీకు ఫోన్ కాల్స్‌లోని, వీడియో కాల్స్‌లో ఫోన్ చేసి ఎప్పుడు కూడా ఇలా డిమాండ్ చేయరుమాట. అది కరెక్ట్ కాదు. సో, అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన ఈ విషయాలన్నీ కూడాను ఈ వీడియోని ప్రతి ఒక్కరు షేర్ చేయండి. ఇటువంటి సంఘటనలు జరుగుతా ఉన్నాయి సమాజంలోని. ప్రతి ఒక్కరు కూడా అలర్ట్‌గా ఉంటారని కోరుకుంటాననమాట. సో, దీని మీద ఒక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే, ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఫ్రాడర్స్ ఉన్నారో అంటే ఫేక్ కాల్స్ గట్టా వస్తా ఉన్నాయి కదా! ఈ కాల్స్ నుంచి అందరూ కూడా బయటపడే విధంగా ఉండాలి. వాళ్ళని ఏ విధంగా మనం గమనించాలి? ఏ విధంగా క్యాచ్ చేయాలి? వాళ్ళతో మాట్లాడినప్పుడు మనం ఏ విధంగా అయితే వాళ్ళని గమనించి ఈళ్ళు నిజంగానే ఫేక్ అనిపించే విధంగా ఏ విధంగా మనం గమనించాలనే విషయం మీద మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే చాలా మందికి అవగాహన ఉంటదేమో. ఆ అవగాహన వ్యక్తులు కామెంట్ చేయండి. కామెంట్ చేయడం వల్ల మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామెంట్ చదువుతా ఉంటారో వాళ్ళు నేర్చుకుంటారు. ఫ్యూచర్‌లో ఏదైనా బై ఛాన్స్ వాళ్ళకి ఇటువంటి సమస్య ఎదురైనప్పుడు వాళ్ళు అలర్ట్ అవుతారన్నమాట. సో, చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు ఇటువంటి సిట్యుయేషన్స్ ఏమైనా జరిగితే గనక ఇన్సిడెంట్‌లన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చి మీ అందరికి కూడా నేను అలర్ట్ చేస్తాను. అదేవిధంగా అవేర్‌నెస్ కూడా చేస్తాను. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.